నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ టెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే ఈ మే 7వ తారీఖు జరగబోయే మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా జరుగుతుంది. యుద్ధం వస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని మీద అందరి చర్చ జరుగుతుంది. అన్ని ఛానల్స్ చూశారు, రకరకాల విషయాలు కూడా మీకు తెలిసిన అయినా సరే నా వెర్షన్ ఒక్కసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. భారతదేశం అయితే ఉగ్రవాద దేశాన్ని అణచేందుకు సిద్ధమైందా? పాకిస్తాన్తో తాడో పేడో తేల్చుకోవడానికి వ్యూహరచన చేస్తుందా? అందుకు యావత్ భారతదేశాన్ని సిద్ధం చేస్తోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మన యావత్ భారతదేశం యుద్ధానికి సిద్ధమైందని కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో కూడా యుద్ధం వస్తే ఎలాంటి కేర్ తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం అయితే పిలుపునిచ్చింది. ఆకాశంలో దాడుల గురించి హెచ్చరించే సైరన్ల వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందో చూడాలని అన్ని రాష్ట్రాలకు చెప్పింది. అంతేకాదు యుద్ధం వస్తే అసలు ప్రజలు ఎలా ఉండాలి, ఏమేం చేయాలనే అంశాలపై ఆత్మరక్షణ చర్యలకు సిద్ధం చేయాలని కేంద్ర హోంశాఖ అయితే క్లియర్గా చెప్పేసింది. అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ, అలాగే ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్రాలు, కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు దీనిలో అందరినీ పార్ట్నర్స్ చేస్తున్నారనమాట. వీళ్ళంతా సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాలని అయితే కోరింది. అంటే మనలాంటి వాళ్ళకు ఒకవేళ వైమానిక దాడులు జరిగితే మనందరం ఎలా బిహేవ్ చేయాలి, ప్రజలందరూ ఆందోళనకి గురి కాకుండా వాళ్లకు ఎలాంటి సూచనలు చేయాలి అన్నది సైరన్ ఇచ్చి ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ చేయాలని చెప్పేసింది. కీలకమైన కర్మాగారాలు, ఇతర వ్యవస్థల్ని బయటికి కనిపించనివ్వకుండా చేయగలగటము, అలాగే వెంటనే ప్రజల్ని తరలించే మార్గాలను సిద్ధం చేయడంపై మాక్ డ్రిల్ నిర్వహించడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని కోరింది. క్లిష్టమైన పరిస్థితుల్లో సరికొత్త సవాలు ఎదుర్కొంటున్న తరుణంలో ప్రజల యొక్క రక్షణ పూర్తి స్థాయిలో ఉండాలని కూడా చెప్పింది. వీటితో పాటు యుద్ధం వస్తే ప్రజలు దాక్కునేందుకు వీలుగా ఇప్పటికే నిర్మించిన బంకర్లు, అలాగే రకరకాల ప్లేసులను శుభ్రం చేసుకోవాలని కూడా చెప్పింది. దీన్ని బట్టి చూస్తే భారతదేశం ఏదో పెద్ద ప్లానే వేస్తున్నట్లు అర్థమవుతుంది. చాలా మంది హేటర్స్ అనుకున్నట్లు భారతదేశం యుద్ధానికి కాలుదువ్వదు అంటే అష్ట దిగ్బంధనం చేసి ఆ దేశాన్ని కొట్టాలి అన్నదే ప్రస్తుతం భారతదేశం వ్యవహరిస్తున్నటువంటి తీరు. పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత రెండు దేశాల మధ్య దాయాది దేశం కాదది శత్రు దేశం. సో ఇప్పుడైతే సిచ్యువేషన్ తారాస్థాయికి ఉంది. సరిహద్దు వద్ద పాకిస్తాన్ పదే కవ్విస్తోంది కదా, తన సొంత దేశంలో క్షిపణి ప్రయోగాలు చేస్తూ భారత్ ని బాగా కెలుకుతోంది కదా. భారతదేశం ఎప్పుడు దాడి చేసినా కూడా తిప్పి కొడతామని చెప్పేసి మేకపోతూ గాంభీర్యాన్ని కూడా ప్రదర్శిస్తోంది, మనందరికీ తెలుసు. అందుకు భారత్ ఏమీ వెనకడుగు వేయట్లేదు. పాకిస్తాన్కు ఈసారి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అయితే డిసైడ్ అయిపోయింది. ఇన్నాళ్ళు పాకిస్తాన్ భారత్ పై ఉగ్రవాద దాడులు చేస్తూనే ఉంది, తన దేశంలో ఉగ్ర సంస్థలను పెంచి పోషిస్తూ కూడా ఉంది, భారత్ పైకి ఎగదోస్తూనే ఉంది. ఇలా మన దేశంలో చాలా పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులకు చాలాసార్లు పాల్పడింది. 26/11తో పాటు ఊరి, పఠాన్కోట్, పుల్వామా ఇలాంటి దాడుల వెనక పాకిస్తాన్ హస్తం ఉంది. ఇన్నాళ్ళు భారతదేశం చాలా పేషెన్స్ తో శాంతి సూత్రం పాటించింది. కానీ పాకిస్తాన్ కి మొట్టికాయ వేసినట్లు సర్జికల్ స్ట్రైక్ అయితే చేసింది. అయినా సరే ఆ దేశం బుద్ధి అయితే మార్చుకోలేదు. పదే ఉగ్రవాద దాడులకు పథకాలు వేస్తూనే ఉంది. పహల్గామ్ ఉగ్రవాది దాడి తర్వాత కూడా పాకిస్తాన్ భారత్ ని కవ్వించడం అయితే మానుకోలేదు. ఇండస్ ఎక్సర్సైజ్ లో భాగంగా భూతలం నుంచి భూతలం పైకి క్షిపణి ప్రయోగాలు కూడా చేసింది. ఈ క్షిపణి 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా చేరుకోగలదు. ఆర్మీ సైన్యం సన్నద్ధంగా ఉంది. అలాగే కీలకమైన వ్యవస్థల పనితీరును కూడా క్లారిటీ చేసుకుని ఈ పరీక్ష లక్ష్యం అని చెప్పేసి పాకిస్తాన్ చెప్పింది. ఇకపోతే పాక్ ప్రభుత్వం సైనికాధికారులు అలాగే వివిధ పార్టీల సమావేశాలు నిర్వహించి తమ పరంగా మేము సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పింది. భారత్ గాని మా మీద దుస్సాహసానికి ఒడిగడితే దానికి ధీటైన సమాధానం ఇచ్చేందుకు మేము అడ్డంగా నిలబడతామని చెప్పేసి అన్ని పార్టీలు హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అక్కడ ఎలాగో ఆర్మీదే కదా నడుస్తుంది. ఒకవైపు సరిహద్దుల వద్ద పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చూస్తూ ఉన్నాము. ఈసారి దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని మోడీ ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్టు మనకు క్లారిటీ వచ్చేసింది. మోడీ మౌనంగా ఉన్నారు అంటే పాకిస్తాన్కి ఏదో బాగా పెద్ద గుణపమే దించుతున్నట్లు. మోడీ గారు మాట్లాడుతూ ఉంటే ఆయన మనసులో ఏముందో బయటకు తెలిసిపోతుంది. కానీ ఆయన మౌనంగా ఉన్నారంటే ఆయన మాట ఇచ్చినట్లు భూతలంలో ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరిని ఎతికి పట్టుకుంటది. నిజానికైతే మోదీ ప్రభుత్వం ఇప్పటికీ పాకిస్తాన్ పై చాలా ఆర్థిక పరమైన యుద్ధాన్ని ప్రకటించేసింది కదా. ఆ దేశానికి నీళ్లు కట్ చేయడం ద్వారా పాకిస్తాన్ ను ఉక్కిరిబిక్కిరి చేయడానికి కూడా సిద్ధమైంది. ఇప్పటికే సింధు నదీ జలాలు కట్ చేసింది. భారత్ అందుకు సంబంధించిన కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ప్రస్తుతానికి పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ నిశ్శబ్దంగా ప్రతీకార చర్యలు అయితే మొదలుపెట్టేసింది. వాటర్ నుంచి వచ్చేటటువంటి పవర్ కి సంబంధించిన బగ్లిహార్, సలాల్ ఇలాంటి వాటర్ ప్రాంతాల్లో ఫస్ట్ టైం పూడికను కూడా తీయించేసే పనులు కూడా చేపట్టింది. ఇలాంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో 1/2 డజన్కు పైగా ఉన్నాయి. వాటిలోనూ పూడికను తీయించేస్తున్నారు. పాకిస్తాన్కి నీళ్లు వెళ్లడం మరింత తగ్గుతుందన్నమాట. జమ్మూ కాశ్మీర్లో నిలిచిపోయిన 6 ప్రాజెక్టుల నిర్మాణాన్ని చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేయాలని కేంద్రం డిసైడ్ అయింది. సింధు జలాల
ఒప్పందం స్టాప్ చేయడంతో ఇప్పుడు పాక్తో సంబంధం లేకుండానే ఈ ప్రాజెక్టులో పూడిక పనులు భారతదేశం చేపట్టిందనమాట. అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గతంలో నిలిచిపోయిన 6 ప్రాజెక్టుల నిర్మాణం కూడా ఇంకా చాలా చాలా ఫాస్ట్గా చేయాలని డిసైడ్ అయిపోయింది. అండ్ సింధు వాటర్ ఏదైతే ఒప్పందం ఉందో దాన్ని భారత్ ఈ నిర్ణయాలు ఇంతకుముందు తీసుకోలేకపోయింది. ఆ నదులపైన డ్యామ్లను కూడా కట్టకూడదు. ఇప్పుడు ఆ సమస్య లేనే లేదు, ఎందుకంటే ఒప్పందం రద్దు చేసుకున్నాము. సో ప్రాజెక్టులని మనం ఫాస్ట్గా ఫినిష్ చేసుకోవచ్చు. మన ఇంజనీరింగ్ టెక్నాలజీ మీద మనకు చాలా నమ్మకం ఉంది. ఇంకా ప్రెజెంట్లో అయితే భారత ప్రభుత్వం పాకిస్తాన్తో నేరుగా యుద్ధానికి దిగే ప్రయత్నం చెయ్యకపోవచ్చు. సర్జికల్ స్ట్రైక్ కానీ అంతకంటే పెద్ద చర్యలు కానీ తీసుకునే అవకాశం ఉందా అంటే కాదు, పెద్ద చర్యలే తీసుకుంటుంది. పాకిస్తాన్ గనక యుద్ధం ప్రకటిస్తే భారత్ మాత్రం ఖచ్చితంగా యుద్ధం చేస్తుంది, చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం ఇప్పుడే దేశాన్ని సిద్ధం చేయాలని నిర్ణయం తీసుకుంది మన కేంద్ర హోంశాఖ. నిజానికి భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎందుకంటే ఆ దేశాన్ని ఆర్థికంగా ఫస్ట్ దెబ్బ కొట్టాలి. అది యుద్ధం చేయడానికి మన దేశం వద్ద మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రత్యక్షంగా యుద్ధానికి దిగితే ఇతర దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్, చైనా. ఇప్పటికే పాకిస్తాన్కు చైనా ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చేస్తుంది కదా. ఇద్దరి దేశాల మధ్య వివాదాన్ని తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని కూడా పేర్కొంది. ఈ విషయంలో 2 దేశాలు గనక అండర్స్టాండింగ్తో ఉండాలని కూడా కోరింది. మరోవైపు ఇరాన్ కూడా పాకిస్తాన్కు మద్దతు ఇస్తోంది. ఇరు దేశాల మధ్య ఇలాంటి టెన్షన్స్ పెరగకుండా మధ్యవర్తిత్వం చేయాలని 7వ తారీఖు ఇరాన్ నుంచి మన దేశానికి వస్తున్నారు ఒక పెద్ద ఆయన గనక పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ కావాలి అంటే ఆయన అట్టే ఫ్లైట్ ఎక్కి పంపించేస్తే బాగుంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే భారత్ ఓడిపోతుందని కాదు, భారత్ ఓడిపోయే సమస్యే లేదు. యుద్ధంలో ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంది, ఎందుకంటే మన ప్రజల్ని కానీ సైనికుల్ని కానీ కోల్పోతాం కాబట్టి. అందుకే చాలా స్మార్ట్ గా ప్రాక్సీ వార్కు తెరదీసింది అనమాట ముందే. ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే భారత్ ఇప్పుడు అన్ని రకాలుగా సిద్ధం అవుతుంది. ఎందుకంటే 3 దేశాలతో ఒకేసారి యుద్ధం చేయాల్సి వస్తుంది. అంటే డైరెక్ట్ గా పాకిస్తాన్ అయితే అటు బంగ్లాదేశ్ దగ్గర ఇటు చైనా దగ్గర అన్ని రకాలుగా మన దేశాన్ని ఆక్రమించుకోవటానికి. అండ్ యుద్ధం అనేది వస్తే ఎన్ని అభిప్రాయ భేదాలున్నా అన్ని రకాల పార్టీలు కూడా ప్రాణభయంతో గడగడ నోరు మూసుకొని కూర్చుంటారు. ఇక సోషల్ మీడియాలో RSS తీవ్రవాదము అది ఇది ఇట్లాంటి చేసుకుంటూ పాకిస్తాన్కి ఇండైరెక్ట్ గా మద్దతు తెలుపుతూనే ఉంటారు. వాళ్ళని కూడా నిజంగా పాకిస్తాన్ వాడేమి అయ్యో మాకు సపోర్ట్ చేస్తున్నారని వదిలేరు. వాడు చంపాలనుకుంటే ఎవరినైనా చంపేస్తారు. మన దేశం ఆర్మీ చాలా సెక్యూర్డ్గా ఉంది. కాకపోతే యుద్ధం ఎందుకు వద్దనుకుంటున్నారంటే అష్టదిగ్బంధనం మొదట చేయాలి, పాకిస్తాన్ దగ్గర ఫ్యూయల్ అయిపోగొట్టాలి, ఆర్థికంగా నష్టపరచాలి. అప్పుడే వాళ్ళు వీక్ అయిపోతారు. వీక్ అయినప్పుడు మనం కొడితే మన సోల్జర్స్ని తక్కువగా కోల్పోవాల్సిన పరిస్థితి మనకు ఉంటుంది. అది కూడా సేఫ్ సైడ్ కాబట్టి. ఎక్కువ మందిని కోల్పోవడం మనకు అంత మంచిది కాదు. ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. ప్రజల ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది క్షిపణులు వస్తే. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. సో మే 7వ తారీఖు వైఫై కట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మనకి సిగ్నల్ వ్యవస్థ కూడా లేకపోతుంది. అలాంటి సందర్భంలో కూడా ఒకరికి ఒకళ్ళు ఎలా ఎంకరేజ్ చేసుకోవాలి, ఎట్లా కమ్యూనికేట్ చేసుకోవాలి అన్న విషయం కోసం ఈ మాక్ డ్రిల్ దేశం మొత్తగా చేపట్టింది. అండ్ అన్ని రాష్ట్రాలకి అధికారాలు ఇచ్చేసింది. అండ్ జిల్లాల్లో జిల్లా అధికారులకు ఇచ్చేసింది. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ప్రాణాలకు తెగించి ఎట్లా కాపాడాలి ప్రజల్ని అన్న దాని మీద మాక్ డ్రిల్ చేయబోతున్నారు. ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ కొట్టండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. మంచి వీడియోలు మళ్ళీ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఇదే మీరు నాకు చేసే పెద్ద సపోర్టు. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. నేను సైతం దేశం కోసం. జై హింద్, జై భారత్.